ఇంకొక సందేహం ఏంటంటే గురుగారు, అందరూ మీరు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి కూడా మాట్లాడారు మధ్యలో. ఉమ్. చాలా మంది వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి రెండు ఒకటే అనుకుంటుంటారు. ఏదైనా ఏకాదశే కదా, ఒకటి మిస్ అయినా ఇంకొకటి చేద్దామని అనుకుంటుంటారు. ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దేని ప్రాధాన్యత ఎక్కువ ఉంది, దేనికి దానికి సపరేట్ అంటే ఏం చెప్తారు? వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వేరైనవి కాదు, ఉమ్. రెండు ఒకటే. ఉహుం. అయితే ఇక్కడ ఈ పేర్లు ఎందుకు వచ్చాయి, వేరువేరు పేర్లు అంటే ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో దర్శనం చేసుకోవడానికి పెడతారు కాబట్టి ఉహుం. అని ఒక కారణం చేత ఒక పేరు వచ్చింది. ఇంకో కారణం చేత ఈ ముక్కోటి దేవతలు దర్శనం చేసుకునే సమయం కాబట్టి అని ఈ పేరు వచ్చింది. ఉహుం. అయితే అయితే రెండు ఒకటే. రెండు ఒకటే. ఈ దర్శనము అనే విషయం ఎప్పుడు ఎప్పుడు దానికి విశేషం వస్తుంది అంటే ధనుర్మాసంలో శుక్లపక్షంలో మార్గశిరమైనా సరే పుష్యమైనా సరే శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ విశేషం వస్తుంది.